బెంగాల్ ఎన్నికల ఓటమి తర్వాత తృణమూల్ అధినేత మమతా బెనర్జీకి మరో షాక్ తగిలింది. టీఎంసీ సీనియర్ నేత సుఖేందు శేఖర్ రాజ్యసభ సభ్యత్వంతో పాటు పార్టీ కూడా రాజీనామా చేశారు. పార్టీలో అంతర్గత తిరుగుబాటుతో సతమతమవుతున్న సమయంలో ఈ పరిణామం మమతకు మరింత తలనొప్పిగా మారింది. సుఖేందు శేఖర్కు టీఎంసీతో సుదీర్ఘ అనుబంధం ఉంది. 2011 నుంచి 3 పర్యాయాలు ఆయన్ని మమతా బెనర్జీ రాజ్యసభకు నామినేట్ చేశారు. సుఖేందు శేఖర్ బాటలోనే మరికొందరు ఎంపీలు నడుస్తారనే ప్రచారం టీఎంసీని భయపెడుతోంది. రాజీనామా తర్వాత ఆర్జికర్ వైద్య కళాశాలలో వైద్యురాలిపై హత్యాచార ఘటనను ఆయన ప్రస్తావించారు. అప్పటి కోల్కతా పోలీస్ కమిషనర్తో పాటు కళాశాల ప్రిన్సిపల్ను విచారించాలని అప్పుడే తాను కోరిన మమతా సర్కార్ పట్టించుకోలేదని గుర్తు చేశారు. సాక్ష్యాలను తారుమారు చేయడంలో వారి హస్తం ఉందని తనకు అనుమానం ఉందని తెలిపారు. అప్పుడే టీఎంసీతో సుఖేందు శేఖర్ సంబంధాలు చెడినప్పటికీ ఎస్ఐఆర్ వ్యతిరేక పోరాటానికి మద్దతుతో పాటు మరికొన్ని నిర్ణయాల కోసం ఆయన పార్టీలోనే కొనసాగారు.